హసక్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. హైలైట్ ఏంటంటే, ఇందాక నేను చూసా, నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన. అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ నేర్చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల. నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్నిసార్లు నేను చెప్పా, కనీసం 3 సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మానవత్వం అంటే సిగ్గేసిపోతుంది రా బాబు, సిగ్గేసిపోతుంది. ఇనివాడికి కంపరం వచ్చేస్తాను. ఇవ్వాలే కదా పేపర్లో వచ్చింది, నన్ను దారుణమైన చిత్రహింస పెట్టారని. ఇలా కొడతారేంట్రా? కొడత ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని, వీళ్ళు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన 6 పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింస డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని నన్ను ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చెతకొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి, వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా? నీ మానవత్వం చెప్పు. ముఖ్యమంత్రి కింద ఉండగానే, బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మీద ఎవడన్నా బాణం వేస్తాడా, తుపాకుతో కాలుస్తాడనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి అంతేమందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా, లిమిటెడ్గా రావాలమ్మా, నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా, కానీ డిక్లరేషన్ మస్ట్ అమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా చూడనివ్వకపోవడం బాధ అనిపిస్తుంది. ఒక ఎంపీని 4.5 సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానివ్వలేదు కదరా బాబు. ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేయమన్నావు కదరా బాబు. ఆఫ్టర్ ఆల్ యువర్ అన్ ఎమ్మెల్యే, మైట్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎక్స్ ఈస్ ఎక్స్. ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా. ఎక్స్ఎల్కి ఏమి పెద్ద బీభత్సమైన మర్యాదలు ఉండమమ్మా. ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమందిని అలౌ చేస్తారు? 6గురిని అంతే. ఎమ్మెల్యేకి అంతకన్నా ఉండదు. ఇంక వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ 10 మందిని కూడా రమ్మన్నా 10 6 60 మందే. మీతో కలిపి 6 66. పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకో 150-200 వేలకు వేల జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద అడవుడు చేసేద్దాం అనుకుని ఏటవుతుంది? సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను, అక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాను, ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాను. ఇదే నా గౌరవం.
ఒక రూల్ ఉంది. ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయంట. సుబ్బారెడ్డి ఎవడో తీసేయడానికి, తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తా ఇప్పుడు శ్యామలరావు పెడతాడు. హసక్